ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ గడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు గడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. అదేం పెద్ద విద్య అని నేను అనుకోవడం లేదు. మంచిదే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్. కొందరికి సాంస్క్రిట్ వచ్చు, కొందరికి జర్మన్ వచ్చు, కొందరికి అదర్ లాంగ్వేజ్, అడిషనల్ క్వాలిఫికేషన్ అది. ఐ డూ అప్రిషియేట్. ఆ భాష వస్తే మంచిది, ఇంకొక భాష ఎక్స్ట్రా నేర్చుకుంటే. పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేది. ఏ రాష్ట్ర ఎంపీ పోయినా కూడా వాళ్ళ భాషలతో మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. పని అయినా కాకపోయినా సార్ మా భావం మా బాధ అర్థం చేసుకున్నాడని. నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది. నాకు తెలియంది ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది. ఓపిక ఉంది, వయసు ఉంది, మీతోని నాకు అనుబంధం ఉంది. మనందరం కలిసి ఈ నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి, ఒక పాజిటివ్ నరేషన్ని బిల్డ్ చేయండి.